హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము మంచి రుచికరమైన రోటి పచ్చడి బీరకాయతో ఎలా చేయాలో చూద్దాం. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. చేయడం చాలా తేలిక. మరి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బీరకాయని శుభ్రంగా కడిగి పైన తొక్క పీల్ చేసి పెట్టుకోవాలి. అలాగే కారానికి సరిపడా 2-3 మిరపకాయలు తీసుకోవాలి. ఒక టమాటా, వీటిని ఇప్పుడు ముక్కల కింద తరుక్కోవాలి. బీరకాయని టమాటాని ఇలా పెద్ద ముక్కల కింద తరుక్కున్నా పర్వాలేదు, ఎందుకంటే వేయిస్తాం కాబట్టి. తర్వాత తరిగే ముందు చెక్ చేసుకోవాలి, కాయ చేదులు ఉంటుంది ఒక్కొక్కసారి, బీరకాయ చెక్ చేసుకొని తరుక్కోవాలి. ఇప్పుడు ఒక మూకుడులో 1 స్పూన్ నూనె వేసాను, వేడెక్కిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేయాలి. ఇది ఫుల్ మిరపకాయ వేస్తే పేలుతుంది వేడి నూనెలో వేస్తే, అందుకని 2 ముక్కల కింద తరిగి వేయాలి. తర్వాత బీరకాయ ముక్కలు వేయాలి. అలాగే టమాటా కూడా అన్నీ వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలు లేక మూత తీసి కలపాలి. కలిపి బీరకాయ ముక్కలు కొంచెం మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. మళ్ళీ ఒక 5 నిమిషాలు లేక ముక్కలు మెత్తబడి ఉంటాయి, ఒకసారి కలిపేసి స్టవ్ కట్టేసుకుందాము. బీరకాయ ముక్క మరి వేగిపోక్కలే, కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఎందుకంటే తొందరగా మగ్గిపోతుంది, బీరకాయలో నీరు ఉంటుంది కదా, తొందరగా మగ్గిపోతుంది. ముక్క అయితే మెత్తబడింది, ఒక్కసారి నొక్కి చూద్దాము. మెత్తబడింది. ఇప్పుడు స్టవ్ కట్టేసి ముక్కల్ని బాగా ఆరనివ్వాలి. ఇప్పుడు ఒక పెద్ద స్పూన్ తోటి వేయించిన నువ్వుపప్పు, ఒక చిన్న స్పూన్ తోటి జీలకర్ర, పచ్చి జీలకర్ర, ఒక వెల్లుల్లిపాయ. ఎందుకంటే బీరకాయ ఒక్కటే ఉంది కాబట్టి ఇవి సరిపోతాయి. కొంచెం క్వాంటిటీ పెంచుకుంటే ఇది కూడా దానికి తగ్గట్టుగా పెంచుకోవాలి. ఇప్పుడు ఈ మూడు కలిపి మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకున్నాక ఒక 1/2 స్పూను పసుపు వేయాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు. ఈ బీరకాయకి ఉప్పు ఎక్కువ పట్టదు, చూసి జాగ్రత్తగా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. నువ్వుపప్పు, జీలకర్ర వీటిని ఇలా గ్రైండ్ చేసుకున్నాక మనం ఆరి పెట్టుకున్న ఈ బీరకాయ ముక్కల్ని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. వేడి మీద మాత్రం గ్రైండ్ చేయొద్దు, కొంచెం ఆరనివ్వాలి. ఈ ముక్కల్ని గ్రైండ్ చేసుకునే ముందు కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి, నానబెట్టిన చింతపండు, మనం తినే పులుపుని బట్టి. నా దగ్గర చింతపండు పేస్ట్ ఉంటుంది, ఈ పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇది మెత్తగానే చేసుకోవచ్చు, లేకపోతే ఇలా కచ్చాబచ్చాగానే, అది మన ఇష్టము. గ్రైండ్ చేసుకుని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము. పచ్చడికి పోపు వేసుకోవాలి. మనం బీరకాయ ముక్కలు వేయించుకున్న మూకుడులోనే నూనె వేసి కొంచెం వేడి చేశాను. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ముందు శనగపప్పు వేయాలి. ఈ పోపుకి శనగపప్పు ఖచ్చితంగా వేయాలి. అలాగే ఆవాలు, కొంచెం జీలకర్ర, శనగపప్పు కొంచెం రంగు మారే వరకు వేయించుకోవాలి. శనగపప్పు వేగిన తర్వాత ఇందులో కచ్చాబచ్చాగా దంచుకున్న 1 కానీ 2 కానీ వెల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించాలి. అది ఎర్రగా వేగిపోక్కర్లేదు, జస్ట్ ఒక్కసారి కలిపి స్టవ్ కట్టేస్తే ఆ వేడికి వేగుతుంది, అది సరిపోతుంది. మనం ముందు బీరకాయ ముక్కలు వేయించాం కదా, అందుకని నల్లగా అయిపోయింది వెనకాల. చాలు, ఇప్పుడు స్టవ్ కట్టేస్తే ఆ వేడికి మగ్గిపోతుంది అది కూడా. ఇప్పుడు ఇది కొంచెం అయిన తర్వాత పచ్చడిలో వేసి కలిపేసుకోవాలి. పచ్చడిని ఇలా బౌల్లోకి తీసుకున్నాక ఇప్పుడు మనం వేసుకున్న తాలింపు వేసి కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ టమాటా పచ్చడి రెడీ.